ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం అండి. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. 2 తిమోతి 2 8 వచనం అండి. మరి చూడండి, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. మన కోసము ఎన్నో బాధలు పడి, ఎంతగానో శ్రమలు పడి, మరి మరణము పొంది 3వ రోజు ఉత్థానమైన ఆ ఉత్థాన ప్రభువుని మనము జ్ఞాపకము చేసుకోవాలండి. ప్రతి క్షణము కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన బాధలు, దుఃఖము మనం జ్ఞాపకము చేసుకొని మన జీవితంలో కూడా ఆయన్ని అనుసరించుకోవాలని ఈరోజు వాక్యం అండి. మరి వాక్యాన్ని దేవుడు దీవించదునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అయ్యా తండ్రి, చక్కగా నా ప్రభువా, మరి తండ్రి నాయన 2 తిమోతి 2:8 చెప్పినట్టు ప్రభువా, అయ్యా మీరు మృతులలో నుండి లేచారు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా. అయ్యా ప్రతి క్షణము కూడా మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోవటానికి మాకు కావలసిన తండ్రి హృదయాన్ని దయచేయమని, అయ్యా తండ్రి మీ హృదయాన్ని మా వాక్యము అని నాటుకొని, మీ వాక్యాన్ని నా హృదయంలో నాటుకొని ఫలింప చేయమని, మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మరి నాయన ప్రభువా తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన ద్రాక్షావల్లితో అంటుకట్టి ఫలించే చెట్టులాగా ఉండే కృపను దయచేయమని ప్రభువా తండ్రి, నాయన మనుషుల వైపు చూడకుండా ప్రభువా తండ్రి మీ వైపు చూసినప్పుడు ప్రభువా, అయా ఏటి ఒడ్డిన నాటగా నాయన ఫలమునిచ్చు చెట్టు వలె పచ్చగా ఉంటాము ప్రభువా తండ్రి. అయా తండ్రి మేము మనుష్యుల వైపు చూడవద్దు ప్రభువా తండ్రి. దేవుడు అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవ త్రియేకదేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా లోకరక్షకుడా తండ్రి, లోకమును రక్షించిన రక్షకుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెప్తున్నాం ప్రభువా. అయా మీరు అంటున్నారు ప్రభువా తండ్రి కీర్తనల గ్రంథములో, ప్రభువే నా కాపరి నాకు లేమి కలగదు అని 23 నాయన నిజమే ప్రభువా. అయ్యా మాకు లేమి కలగదు ప్రభువా. అయ్యా తండ్రి 91 కీర్తనలు నాయన పగల వెండ దెబ్బైనా నెల దెబ్బైనా తగలకుండా కాపాడుతాను అన్నావు తండ్రి. అయ్యా ఎంత చక్కటి మాటలో ప్రభువా తండ్రి. మేము నాయన మీ యందు నా ప్రభువా ఉన్నప్పుడు నాయన తండ్రి ఫలింప చేస్తావు తండ్రి. అయ్యా మమ్మల్ని నా ప్రభ, మా కుటుంబాలని నాయన ఈ వాక్యాన్ని నాయన వింటున్న అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అయా ప్రభువా ఏ సమస్యలతో ఉన్నారో ప్రభువా అయా తండ్రి ఆ సమస్యలన్నీ తీర్చమని, మరి నా ప్రభువా ముఖ్యంగా నాయన తండ్రి మీ గురించి నాయన అందరికీ చెప్పాలని, అయా అందరూ కూడా మిమ్మల్ని విశ్వసించాలని అయా తండ్రి అనే నాకు హృదయ తలంపుతో నాయన అయ్యా తండ్రి ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. స్తోత్రం నాయన, వందనాలయ్యా.